మనం ఈరోజు దేవుని పిల్లలమండి. దేవుని పిల్లలని చెప్పుకోవడానికి మనకు ఉండవలసిన అర్హత ఏంటో తెలుసా? మధ్యవర్తిత్వం మనలో ఉండాలి. మనం కూడా సమాధానపరిచేవారిగా ఉండాలి. మనం కూడా మధ్యవర్తులుగా ఉండాలి. మనం కూడా సమస్యను పరిష్కరించేవారిగా ఉండాలి. సమస్యను పరిష్కరించడానికి ఏముండాలి? నీకు దేవుని యొక్క మనసు నీకు తెలిసి ఉండాలి. దేవుడు ఎవరో నీకు బాగా తెలిస్తే సమస్యను ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? అది ఏ సమస్య కావచ్చు. ఈరోజు క్రైస్తవులకే సమాధానం లేదు. దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారికే సమాధానం లేదు, తగ్గింపు లేదు, త్యాగం లేదు. తగ్గింపు లేని, త్యాగం లేని నీవు, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్న నువ్వు దేవునికి నన్నుకు మధ్యవర్తిగా ఉంటావా? నువ్వు ఎన్ని సమస్యలు పరిష్కరించా చెప్పు. కొన్ని నీ ఇంట్లో సమస్యలు పరిష్కరించమనుకున్నావు. వాక్యం వెంటనే నీవు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకున్నావా? పోనీ ఫస్ట్ నీ కుటుంబంలో నీ సమస్యలు నువ్వు అసలు తీర్చుకోగలుగుతున్నావా?